కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అమలాపురంలో ఓ ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు, 14 మందికి తీవ్ర గాయాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం రావుల చెరువులో పేలిన బాణాసంచా ఇంట్లో 14 మందికి తీవ్ర గాయాలు. అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలింపు. బాణాసంచా దాటికి తునాతునకలైన 2 అంతస్తుల భవనం, 13 మందికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఇంట్లో దీపావళి మందుగుండు సామాగ్రి, పటాస్ మందు తయారీలో ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందంటున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, అమలాపురం పట్టణ పోలీసులు. పేలుడు దాటికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు. ఒకే ప్రమాదం జరిగింది. 2 కుటుంబాలు, 2 గృహాల్లో ఉన్నటువంటి 7గురు సుమారు ప్రమాదం జరిగింది. 2 గృహాల్లో ఉన్నటువంటి సుమారు 7గురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2-3 పరిస్థితి సీరియస్గానే ఉంది. మెరుగైన వైద్యానికి హుటాహుటిన వారందరినీ కూడా సమీపంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ తరలించాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, నేను అందరూ కలిసి ఇవన్నీ డిస్కస్ చేసుకుని వాళ్ళకి మెరుగైన వైద్యం ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్యం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్పాట్లో కూడా చూసాం ఏ వస్తువులు, ఏ గృహాలు, ఏ వ్యక్తులు ఇంకా గాయపడ్డారు అనేది కూడా చూస్తున్నాం. అంతా నివేదిక అనేది అధికారులు తయారు చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో బాధితుల కుటుంబాలని ఆరోగ్య ప్రకారంగా, వైద్య ప్రకారంగా, అలాగే మిగిలిన విధంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. మరి జనావాసాల మధ్య బాణాసంచా గారి పెట్టారు కదండి, అది ఇంకా మా దృష్టికి రాలేదు. అది నిర్ధారణ అయిన తర్వాత మాట్లాడదాం. ఈరోజు మన అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం 9:45 ఒక బ్లాస్టింగ్ అయింది ఒక ఇంట్లో. ఆ బ్లాస్టింగ్కి ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. మొత్తం స్లాబ్డ్ హౌస్, అది స్లాబ్డ్ హౌస్ మొత్తంగా కుప్పకూలిపోయింది. దానికి నైబరింగ్ హౌసెస్ కూడా డ్యామేజ్ అయినాయి. మొత్తం టోటల్గా 8 మంది గాయపడ్డారు. వాటిలో ఒక స్త్రీకి బాగా సీరియస్ ఇంజరీస్ అయినాయి. ఆవిడని కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఈ టోటల్గా 8 మంది గాయపడ్డారు. ఏంటి ఇంట్లో ఊరిపోయిందుడు ఆట రామలయం దగ్గర నేను పాపకి చూస్తున్నాను. లోపలండి ఒక్కసారిగా పెద్ద మంట వచ్చేసి పొగొస్తుందండి. ఏంటని చెప్పి బయటకు వృద్ధులకి మా ఆవిడ పట్టుకున్నాం. ఆవిడ పడిపోయి పడిపోయి ఉందండి. ఈలోపు జనంతో పర్యటనలో వస్తున్నారు. ఏంటంటే పక్కన గ్యాస్ బండ్ వెళ్ళిపోయి మొత్తం ఇల్లు పడిపోయిందండి. ఆ రాళ్ళు కూడా మా ఇంట్లోకి వచ్చి పడిపోయినాయండి. ఏం చేయాలంటే పరిస్థితి అన్నప్పుడు ఏమైందో కూడా అర్థం కాలేదు. తర్వాత